నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీ అందరికీ ఒక కీలక అంశం గురించి చెప్పాలనిపిస్తుంది. చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నాడు మొన్న ఒక మిత్రుడు. నిజానికి ఎందుకో మీతో కొన్ని మాటలు పంచుకున్నప్పుడు సంతోషం అనిపిస్తుంది. వ్యక్తిగతంగా కూడా నన్ను నేను తీర్చిదిద్దుకోవటానికి సదుపాయంగా ఉంది. అందువల్ల మనసులో మాట మిత్రులకు చెప్తే మంచిది కదా. లైఫ్ అంటే జీవితం అంటే పదే పదే జీవితం అంటే జీవితం అనేది చాలా సౌందర్యవంతమైంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అంటారు. సౌందర్యం అనగానే ఒక అందమైనటువంటి వ్యక్తిని లేదా ఒక అందమైన స్త్రీని ఊహించుకుంటాం. సౌందర్యం అంటే శ్రమ నుంచి వచ్చేటటువంటి ఓ చిక్కటి చిరునవ్వు. సౌందర్యం అంటే ఆవేదన అనంతరం వచ్చేటటువంటి ఒక పలచని చిరునవ్వు. సౌందర్యం అంటే నడుస్తూ కింద పడిపోయి పైకి లేగటంలో ఓ సౌందర్యం ఉంటుంది, అంటే పట్టుదల ఉంటుంది. సౌందర్యం అంటే ఆర్థికంగా దెబ్బతిని మళ్ళీ నిలదొక్కునేందుకు చేసే ప్రయత్నం సౌందర్యం. జీవితాన్ని గడపటం కోసం చేసే ప్రయత్నం సౌందర్యమే. అందుకే చాలాసార్లు అంటాం, నకనకలాడే కడుపుకి ఇంత మేత వేయటం సౌందర్యమే. అందుకే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా అందమైంది. చాలా విషయాల్ని జీవితం మనకి నేర్పుతుంది. ఈ పొద్దు ఒక చిన్న షెడ్ చదివి చాలా చక్కగా చెప్తాడు. డోంట్ వరీ, now you are in pains, but there is a time for you, then you can gain. అని ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు, ఇబ్బంది పడకు. రేపు నీకు చాలా లాభాలు లభిస్తాయి. లాభం అంటే ఆనందకరమైన జీవితం కావచ్చు. Be happy.